మీ లైఫ్ 2x స్పీడ్లో నడుస్తుందని అనిపిస్తుందా? అసలు లాక్డౌన్ తర్వాత టైం ఎటుపోయింది? ఇన్ఫ్యాక్ట్ లైఫ్ బిఫోర్ 2020 బాగుందని మనలో చాలా మంది అనుకుంటాం. సో ఏం మారింది? ఫస్ట్, ది ప్రపోర్షనల్ థియరీ. టైం పర్సెప్షన్ అనేది మన ఏజ్ బట్టి రిలేటివ్గా ఉంటుంది. ఒక 5 years పిల్లోడికి ఒక 1 year వాడి లైఫ్లో 20%. అదే 50 years వ్యక్తికి సేమ్ 1 year జస్ట్ 2%. మన ఏజ్ పెరిగే కొద్దీ ఇయర్స్ అన్ని ఒక స్మాల్ ఫ్రాక్షన్లో మారిపోతాయి. అందుకే పెద్దయ్యాక టైం అనేది ఫాస్ట్గా అనిపిస్తుంది. సెకండ్, ది న్యూరల్ ప్రాసెసింగ్ థియరీ. చిన్నప్పుడు మనందరం చేసే లంగ పనులు కానీ ప్రతిరోజు ఒక కొత్త అడ్వెంచర్లా ఉండేది. మన బ్రెయిన్ ప్రతి డీటెయిల్ని క్యాప్చర్ చేసి హై FPSలో ప్రాసెస్ చేస్తుంది. కానీ ఏజ్ పెరిగే కొద్దీ మన న్యూరల్ పాత్వే స్లో అవుతాయి. సో బ్రెయిన్ లెస్ ఫ్రేమ్స్ని ప్రాసెస్ చేయడం వల్ల టైం మనకి సడన్గా జంప్ అవుతున్నట్టు అనిపిస్తుంది. థర్డ్, ది నావెల్టీ వర్సెస్ రొటీన్ ఎఫెక్ట్. మన బ్రెయిన్ ఒక డేటా ప్రాసెసర్ లాంటిది. ఆల్రెడీ చూసిన దాన్ని బ్రెయిన్ మళ్ళీ ప్రాసెస్ చేయదు. అందుకే మీరు హైకింగ్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం వెళ్ళే రూట్ చాలా లాంగ్గా ఉంటుంది, కానీ రిటర్న్ అవుతున్నప్పుడు ఫాస్ట్ అండ్ షార్ట్గా అనిపిస్తుంది. సేమ్ ఇదే కాన్సెప్ట్ మీ చైల్డ్హుడ్కి కూడా అప్లై అవుతుంది. ప్రతి ఎక్స్పీరియన్స్ మనకి కొత్తగా ఉండేది. బట్ అడల్ట్హుడ్లో లైఫ్ రొటీన్ అయిపోవడం వల్ల బ్రెయిన్ ఆటో పైలట్ మోడ్కి వెళ్ళి లెస్ మెమరీ క్రియేట్ చేస్తుంది. సో టైం మన కంట్రోల్లో లేనట్టు అనిపిస్తుంది. మరి టైంని స్లోగా చేయడం ఎలా? అదేంటో పార్ట్ 2లో చూద్దాము. పేజ్ని ఫాలో కొట్టండి.